హాయ్ ఫ్రెండ్స్, చేశారు బస్ అని ఫ్రెండ్స్. నేను వాళ్ళ మధ్యపాటు బయలుదేరాను ఫ్రెండ్స్. 24th ఆగస్టు ఫ్రెండ్స్. అద్దంకి బస్ స్టాండ్ వచ్చాను ఫ్రెండ్స్. మన ఒంగోలులో అద్దంకి బస్ స్టాండ్. బస్సు ఎక్కుదామని. సో బస్సు కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. నేను అటు అడుగు పెట్టాను, బస్సు వచ్చేసింది ఫ్రెండ్స్. బస్సు ఎక్కాను ఫ్రెండ్స్. ఈ బస్సు వచ్చేసరికి నర్సరావుపేట బస్సు. సో మధ్యపాడుకి టికెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మధ్యపాడులో అయితే దిగాను ఫ్రెండ్స్. అదే బస్ నేను వచ్చింది ఇక్కడికి మధ్యపాడు. వెళ్తున్నాను కేంద్రానికి. వచ్చేసాను కేంద్రానికి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ గణేష్ విగ్రహాల తయారీ కేంద్రం మధ్యపాడు. ఫేమస్ గణేష్ ఐడల్ మేకింగ్ సెంటర్ ఫ్రెండ్స్. చిన్న గణేష్ ఐడల్స్ కోసం వచ్చాను ఫ్రెండ్స్. 1/2 feet, 1 feet, 2 feet, 3 feet, 4 feet వీడియో తీద్దామని ఫ్రెండ్స్. మధ్యపాడులో వీడియో తీసినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు కనపడ్డారు. సో వాళ్ళ గణేష్ ఐడల్ కూడా వీడియో తీశాను. అండ్ వాళ్ళు నన్ను బస్ స్టాండ్ దాకా వదిలిపెట్టారు. మధ్యపాడు బస్ స్టాండ్ దాకా, హైవే దాకా. అండ్ ఫ్రెండ్స్ బస్ అయితే ఎక్కేసాను డైరెక్ట్ మేదరమెట్ల. ఇంకా మేదరమెట్ల బయలుదేరాను ఫ్రెండ్స్. సో టికెట్ కూడా తీసుకున్నాను. సో మేదరమెట్లో కూడా గణేష్ ఐడల్స్ ఉన్నాయి. వెళ్ళి తీయాలి వీడియో బ్యాలెన్స్. హాయ్ ఫ్రెండ్స్, చేసిన బైస్ అని ఫ్రెండ్స్. నేను వచ్చేసరికి మేదరమెట్లో వచ్చాను ఫ్రెండ్స్. మేదరమెట్లో వచ్చాను. సో మేదరమెట్లోని పెద్ద కేంద్రం పక్కనే చిన్న కేంద్రం ఉంది. సో ఇక్కడ చిన్న గణేష్ ఐడల్ చూపించాను మీకు లాస్ట్ టైము. సో అయితే అప్పుడైతే వర్క్ అవ్వలేదు. సో మొత్తం ప్లెయిన్గానే ఉన్నాయి. సో ఇప్పుడు వర్క్ అయింది, చూపిస్తున్నాను. ఇవాళ వస్తే 24th ఆగస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చాను. చిన్న గణేష్ ఐడల్ చూపిస్తాను మీకు. 4 feet, 3 feet, 5 feet, 8 feet తెరిచి చూద్దాం పదండి. అవును, ఏ సైడ్ అని పోతున్నాను. జీటీలో గేమ్ ఆడుతున్నట్టుంది. అదేదో గేమ్ లాగా. ఇదే గన్ ఫ్రెండ్స్, లేటెస్ట్ గన్. డబ్బా కాల్చేస్తాను ఇప్పుడు ఒకటిని. బాగా ఇరిటేషన్ తెప్పిస్తున్నాను నాకు ఫ్రెండ్స్. ఇక బస్ ఎక్కేసాను ఫ్రెండ్స్ మేదరమెట్లో. ఇక రిటర్న్ అవ్వడానికి ఒంగోలు. సో గోయింగ్ బ్యాక్ ఒంగోలు ఫ్రెండ్స్. టికెట్ కూడా తీసుకున్నాను. ఒంగోలు టికెట్ మేదరమెట్ల టు ఒంగోలు ఫ్రెండ్స్. బస్సు కూడా బాగా స్పీడ్గా పోతున్నాడు. సో త్వరగా. అండ్ నేనైతే ఒంగోలు వచ్చేసాను ఫ్రెండ్స్. ఒంగోలు సరికి 7 అయింది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అంకమ్మ తల్లి బళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మన బల్లమెట్లో. సో వెళ్తున్నాను బల్లమెట్ట.